అందరికీ నమస్కారం. శ్రీరంగనాథ స్వామి అన్ని దేవాలయాల్లో ఇలా ఉంటాడు కదా, కానీ తల్పల రంగనాథ దేవాలయంలో స్వామి ఏ విధంగా ఉంటాడో చూపిస్తాను. ఎందుకంటే ఒకటి, స్వామి నెల్లూరు ప్రజలను కాపాడడానికి ఆదిశేషుడు ఇక్కడ మంచంగా తయారయ్యి స్వామిని పవలింపు చేయి విశ్రాంతిగా తీసుకొని ఆ నదిని చూస్తూ ఉండు అని, పెన్నా నదిని చూడాలని స్వామికి ఆదిశేషుడు ఇక్కడ పవలింపు సేగా ఉండి తల్పల రంగనాథ స్వామి దేవాలయం ఇది. ఆ విధంగా పేరు వచ్చింది. ఎంత అత్యద్భుతంగా ఈ దేవాలయంలో ప్రవేశిస్తానే మనసుకి అందరికీ ఒక తెలియని ఆనందం వచ్చింది. అత్యద్భుతమైన దేవాలయము. ఇంత స్వామి ఇక్కడనే విశ్రాంతి తీసుకోవాలి అంటే ఒకటి, నెల్లూరు ప్రజలను కాపాడి ఆ నదిని ఇక్కడ చూడండి, స్వామి ఇలా లోపల ఎంత అద్భుతంగా ఉంది. స్వామి ప్రశాంతంగా ఉంటుంది. స్వామి పెన్నా నదిని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇది ఎదురుగా పెన్నా నది. స్వామి కన్ను సన్నల్లో